విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి అంశంలో చాలా కీ పాయింట్ ఇప్పుడు సమస్యల నివేదిక వచ్చేసింది. ప్రాథమిక నివేదిక వచ్చేసింది ఏఐబై నుంచి వచ్చినటువంటి వేదిక. అయితే ఈ నివేదిక చెప్తున్నటువంటి అంశం అయితే పైలట్లు బయలుదేరేటప్పుడు అంతా బాగానే ఉంది, చెక్ చేసుకున్నప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, ఫ్యూల్ బాగుంది, ఫ్యూల్ ట్యాంక్ బాగానే ఉంది, లాక్ ఓపెన్ అయ్యే ఉంది, అంతా బాగానే ఉంది. బయలుదేరిన తర్వాత ఫ్లై మోడ్లోకి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఇవి లాక్ అయిపోయినాయి, రెండు లాక్ అయిపోయినాయి. ఇది ఆయిల్ సరఫరా చేసేటటువంటి వ్యవస్థలు ఆకస్మికంగా లాక్ అయిపోయినాయి. వెళ్తుండగా స్టార్టింగ్ అప్పుడు బాగానే ఉంది, వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా లాక్ అయిపోయినాయి. దాంతో పైలట్ కో పైలట్ని అడిగాడు, నువ్వేమన్నా బ్లాక్ చేసావు, ఎందుకంటే వాటిని మెటీరియల్ చెక్ చేసింది ఆయనే కాబట్టి. నేనేమో ఆపలేదన్నాడు. చూడు అది ఆగిపోయింది, ఆయిల్ రావట్లేదు అని చెప్పగానే ఇతను సరి చేస్తుంటే ఒకటి సెట్ అవుతూ ఉంది, ఈలోపుగా విమానం పడిపోవడం ప్రారంభమైపోయింది. ఫ్యూయల్ ఎందుకని ఫస్ట్ టైంలో అంటే పైకి లెగుస్తూ ఉండగా ఊపులో ఉండగా జరిగేటప్పటికి అది ఒక 700 అడుగులు పైకి ఎత్తుకు వెళ్ళిపోయాక జరిగితే పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. కానీ మధ్యలో జరిగేటప్పటికి ప్రాథమిక దశలో ఉండగానే జరిగేటప్పటికి పడిపోయింది. ఇప్పుడు దానికి రీజన్ ఏంటి, ఎలా, దీని మీదన ఇప్పుడు ఇక దర్యాప్తు జరపాల్సి ఉంది. ఇప్పటిదాకా టెక్నికల్ దర్యాప్తులు పూర్తయింది, ఇక ఒరిజినల్ దీంట్లో కుట్ర కోణపు దర్యాప్తులు జరగాల్సి ఉంది. మరి తుది నివేదిక వచ్చాక చేస్తారా ఏంటనేది చూడాలి. ఇందులో వాళ్ళేమో ఆ బోయింగ్ వాళ్ళు మేము సహకరిస్తామని చెప్తున్నారు, అంత ఉంది. అసలు ఎట్లాగా మధ్యలో లాక్ అవ్వాలంటే దాంట్లో ఏ హ్యాక్ చేయడం లాంటిదన్నా జరిగి ఉండాలి, లేదంటే ఏదన్నా కొత్త టెక్నాలజికల్గా గేమ్ ఏదన్నా నడిపి ఉండాలా. అది సంస్థకు సంబంధించిన ప్రాబ్లం అయితే ఇట్లాంటివి చాలా జరిగి ఉండాలి. బట్ ఇది ఫస్ట్ టైం జరిగింది కాబట్టి కుట్ర కోణమే ప్రధానంగా వస్తుంది. ఏం తెలుస్తారో చూడాలి.